నిరసన ప్రదర్శనలో ఈ శాంతి ర్యాలీలో మన స్థానిక గౌరవనీయులు మరి ఎమ్మెల్యే గారు సాంబశివరావు గారు విధినాన వారు మన మధ్యలో ఉన్నారు. మరి వారిని ప్రేమతో ఆహ్వానించినప్పుడు వారు మరి నిత్యము శాంతి సందేశాలు ఇస్తూ ప్రజల మధ్యలో ఐక్యత ప్రేమ జిల్లాలని కోరుకునేటువంటి మంచి నాయకులు మనకు ఉండడాన్ని బట్టి ముందుగా క్రైస్తవ సోదరులందరికీ మన అందరి తరపున హిందూ ముస్లిం సిక్ అన్ని మతాల తరపున మనస్ఫూర్తిగా సంఘీభావం తెలియజేస్తూ ప్రవీణ్ అనే పాస్టర్ గారు హైదరాబాద్ నుంచి శాంతి సందేశం ఇవ్వడానికి రాజమండ్రికి వెళుతున్న తరుణంలో రాజమండ్రి సమీపంలో ఆయన మరణించడం జరిగింది. ఆ మరణం అనేక అనుమానాలు ఆ మరణం వలన అవుతూ ఉన్నాయి. అది మర్డర్ చేశారు అనేది ఒక ఆరోపణ అయితే రావటం జరిగింది. ఎందువల్లంటే యాక్సిడెంట్ అయిన అటువంటి గాయాలు లేవని, అందువలన ఒక ప్యానిక్ క్రైస్తవ సోదరుల్లో ఒక అభద్రతా భావం వచ్చే అవకాశం ఉంది. మన భారతదేశం, మన రాజ్యాంగం అన్ని మతాలు అన్ని కులాలు ఎవరి విశ్వాసం వారు నిలబెట్టుకుంటూ స్వేచ్ఛగా సమానత్వంతో సోదరభావంతో ఉండేటువంటి వ్యవస్థ మనది. మన రాజ్యాంగం అదే ప్రసాదించింది. ఈ శాంతియుత ర్యాలీలో పాల్గొంటున్న ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన శుభములను తెలియజేస్తున్నాను, ధన్యవాదములు తెలియజేస్తున్నాను. మొదటిగా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఒక మంచి వ్యక్తి, మత బోధకుడిగా ఉంటూ మానవత్వమే గొప్పది అని పలుకుతూ ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు ప్రేమను చూపించడంలో ముందు వరుసలో ఉన్న దైవజనులుగా తెలియజేస్తున్నాను. అనేక శాంతి సందేశాలు ఇరు రాష్ట్రాల్లో వారు అందించి అనేక మందిని క్రీస్తు ప్రేమలో నడిపించడానికి ఒక బలమైన సాధనముగా వారు వాడబడినట్టుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కానీ వారి యొక్క ఈ మరణ వార్త యావత్ క్రైస్తవ లోకానికే దిగ్భ్రాంతిని కలుగచేసి క్రైస్తవులపై దాడిని ఖండిస్తూ క్రైస్తవులు ఈ దేశంలో సురక్షితంగా అందరము కలిసి భారతదేశంలో సహోదర భావుతంతో మనందరము కూడా ముందుకు కొనసాగాలనేదే మనందరి ఆకాంక్ష. జస్టిస్ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జస్టిస్, జస్టిస్, జస్టిస్ వర్ధిల్లాలి. దేవుని జనాంగమా, ఇకనైనా మనము ఐక్యంగా ఉండవలసినటువంటి సమయం ఆసన్నమైంది. నీ సంఘం నా సంఘం, నీ మందిరం నా మందిరం అని కాకుండా మనమందరము ఏకమవలసినటువంటి సమయం వచ్చేసింది. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ప్రతి ఒక్కరు కూడా చెయ్యి కలిపి ఈరోజు ప్రవీణ్ పగడాలన్నకు జరిగింది, రేపు మన కొత్తగూడెంలో జరగవచ్చు, మొన్న రాజమండ్రిలో జరిగింది, రేపటి దినాన ఇక్కడ జరగవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఏ ఒక్కరికి ఏది జరిగినా మరి ప్రతి ఒక్కరు స్పందించాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులకు వ్యతిరేకముగా మాట్లాడుతూ ఉన్నారు. క్రైస్తవులను చంపాలి, క్రైస్తవులను లేకుండా చేయాలి, క్రైస్తవుల మందిరాలు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు చెబుతున్నాము, ఈరోజు హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఆలోచించవలసినటువంటి విషయం ఏంటిదంటే ఈరోజు లేకుండా చేయాల్సింది క్రైస్తవులను కాదు, లేకుండా చేయాల్సింది బార్ షాపులను కాదు, లేకుండా చేయాల్సింది మందిరాలను కాదు, సేవకులను కాదు, క్రైస్తవులను కాదు, లేకుండా చేయాల్సింది బార్ షాపులను, లేకుండా చేయాల్సింది డ్రగ్స్ ని. ఈరోజు క్రైస్తవుల ద్వారా త్రాగుబోతులు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు. ఇది కేవలం క్రైస్తవులకే సాధ్యం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. We won!